ఖమ్మం జిల్లాలో వెంకటేశ్వర్లు హత్య కేసు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర్లు చంపిన నిందితుడిని అరెస్టు చేశారు. ఇప్పటికే స్నేహితుడి చేతిలోనే వెంకటేశ్వర్లు హత్యకు గురైనట్లు కూడా తెలుస్తోంది. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతూ ఉన్నాయి. హత్యకు ముందు యూట్యూబ్ చూసి ప్లాన్ వేసినట్లుగా కూడా నిందితుడు తెలుస్తూ ఉంది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆనవాళ్లు లేకుండా ఎలా చెయ్యాలని కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రధాన నిందితుడు అశోక్ తో పాటు మరో ఇద్దరు నిందితుల్ని కూడా అరెస్ట్ చేసినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. యూట్యూబ్ లో సర్చ్ చేశాడు, ఎలా చంపాలో ప్లాన్ వేస్తాడు, నమ్మకంగా రూమ్ కి పిలిచి ప్రాణం తీశాడు. యూట్యూబ్ లో చూసి ఏమైతే ప్లాన్ వేశాడో అచ్చు అలానే మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాయం చేసేశాడు. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయి కట్టకట్టాల పాలయ్యాడు. ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారిన గట్టా వెంకటేశ్వర్లు హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ 15వ తేదీన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కెప్టెన్ బంజారా గ్రామానికి చెందిన గట్టా వెంకటేశ్వర్లు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతలోని ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం దగ్గర తల మొండెలు లేకుండా ఓ వ్యక్తి కాళ్లు చేతులు లభ్యమయ్యాయి. దీంతో హత్య సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వెంకటేశ్వర్లను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఉత్కంఠ రేపగా హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. గట్టా వెంకటేశ్వర్ల స్నేహితుడు అశోక్ అసలు నిందితుడు కూడా పోలీసులు తేల్చారు. హత్యకు గురైన వెంకటేశ్వర్లకు ప్రధాన నిందితుడు అశోక్ ఖమ్మంలోని లైబ్రరీలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు తరచూ కలుసుకునేవారు. వెంకటేశ్వర్ల వద్ద ఉన్న నగదు కోసమే అశోక్ ఈ హత్యకు ప్లాన్ వేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. హత్యకు ముందు మృతదేహాన్ని ఎలా ముక్కలుగా నరకాలి, ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా ఎలా పడేయాలి అనే విషయాల గురించి అశోక్ యూట్యూబ్ లో సర్చ్ చేసి పూర్తిగా ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా విచారణలో తేలిందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో సూపర్వైజర్ గా పనిచేసే వెంకటేశ్వర్లు సెప్టెంబర్ 14న గ్రామంలో జరిగిన ఒక శుభకార్యంలో పాల్గొని సెప్టెంబర్ 15న హైదరాబాద్ కు తిరుగు వెళ్తున్నారని కూడా తన బావకు చెప్పి బయలుదేరడం జరిగింది. ఆ తర్వాత అశోక్ రూమ్ కి వెళ్ళగా అక్కడే హత్య జరిగింది. నిద్రిస్తున్న సమయంలో అతి కిరాతకంగా కత్తితో ముక్కలుగా నరికి హత్య చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను బైక్ పై తీసుకొచ్చి ఖమ్మం శివారు ప్రాంతాల్లో నిందితుడు పడేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. డబ్బుల కోసము నగదు కోసమే ఈ హత్య జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వెంకటేశ్వర్ల దగ్గర బంగారం, డబ్బు ఉన్నాయని పసిగట్టిన అశోక్ వాటి కోసమే చంపేసినట్టు కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అశోక్ ఒక్కడే నేరుగా హత్యలో పాల్గొనగా హత్యకు నగ్మా కృష్ణయ్య అనే మరో ఇద్దరు నిందితులు సహకరించారని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అరెస్టు చేసి వీరి ముగ్గురిని కూడా రిమాండ్ కు తరలించినట్లుగా తెలుస్తూ ఉంది. నగ్మాకు అశోక్ వివాహేతర సంబంధం ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ హత్య ఖమ్మంలో తీవ్ర భయాందోళనకు గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. 22వ తారీఖు రోజు గట్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మిస్ అయిందని చెప్పి వాళ్ళ బ్రదర్ కామేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎస్ఐ గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా దాంట్లో ఆ వ్యక్తి 16వ తారీఖు రోజు ఖమ్మం టౌన్లో అశోక్ అనే వ్యక్తి అతన్ని చంపి అతని దగ్గర గోల్డ్ చెక్ కొంత క్యాష్ తీసుకున్నాడని చెప్పి దర్యాప్తులో తేలింది. నిందితుడిని అతనికి సహకరించిన ఇంకొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపనైనది. 22వ తారీఖు రోజు గట్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి